హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. మోకాల నొప్పులు అన్నది సర్వసాధారణం అయిపోయింది. అసలు ఎందుకు వస్తాయండి మోకాల నొప్పులు? ఎందుకు అంత తొందరగా అరిగిపోతున్నాయి? ఇప్పుడు జనరల్గా మన అందరికీ తెలుసు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులు ఉంటాయి. ఎందుకు? బరువు ఎక్కువ పడుతుంది కదా మోకాల మీద. మళ్ళీ దాని తర్వాత నిద్ర కూడా తక్కువ ఉంటే మోకాల నొప్పులు వస్తాయి. దానికి దీనికి ఏంటి సార్ సంబంధం అసలు? ఇప్పుడు మనం నిద్ర ఎందుకు పోతాం? మన బాడీ రిలాక్స్ అవ్వాలి. ప్లస్ ఈ రోజుల మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు పని చేస్తాం కదా, మళ్ళీ ఈ పని చేసినప్పుడు కొన్ని డ్యామేజ్లు అవుతాయి మన బాడీలో. అవన్నీ రిపేర్ అవ్వాలి కదా. అవి ఎప్పుడు రిపేర్ అవుతాయి? నైటే రిపేర్ అవుతాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫుల్ జ్వరం ఉంది మీకు, 2-3 రోజులు ఉంటుంది, మళ్ళీ సడన్గా ఒకరోజు ఈవినింగ్ వరకు ఫుల్ డల్ ఉంటుంది, నెక్స్ట్ డే లేవ్వంగానే మనకు ఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే మన బాడీ ఎప్పుడు రిపేర్ అవుతుంది? మనం పడుకున్నప్పుడు రిపేర్ అవుతుంది. సో మనకు నిద్ర కరెక్ట్ లేదనుకోండి, మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఆ డ్యామేజ్లు అట్లనే పెరిగి మళ్ళీ గుజ్జు ఉంటుంది కదా, అది అరిగిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ మెల్లగా డెవలప్ అవుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, మీ పోస్చర్ సరిగా లేదు, మీ వెయిట్ ఎక్కువ ఉంది, మీకు నిద్ర సరిగా వస్తలేదు, మీ ఆహారం కరెక్ట్ లేదు, అడ్డం దొడ్డం అన్నీ తింటున్నారు మీరు బయట. అప్పుడు దానివల్ల మళ్ళా పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్లు, బయట ఫ్రైడ్ చికెన్లు ఇవన్నీ తింటున్నారు, దానివల్ల వస్తుంది. కొందరు ఏం చేస్తారు? ఆల్కహాల్, స్మోకింగ్ అన్నీ చేస్తారు. ఇంకా ఎందుకు? అరే మేము ఎన్ని గంటలు పనిచేస్తున్నాం, మాకు రిలాక్సేషన్ కావాలనేసి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత రుద్ది పనిచేసే అవసరం లేదు. మీరు ఎంత రుద్దినా వచ్చేది అంతే వస్తుంది మీకు. మీరు ప్రొడక్టివిటీ స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయాలి. మళ్ళీ దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఇవన్నీ చేస్తారు, మళ్ళీ వేరే బర్డన్ పడుతుంది. ఇవన్నిటి వల్ల మనకు మోకాళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఇవి అందరికీ తెలుసు, కానీ నేను మీకు కూడా చెప్తా. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ విన్నారా మీరు? రుమటైడ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుంది కదా, ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఇది ఒక్కసారి వస్తే మళ్ళీ ఓదంటారు. అయితే దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇప్పుడు దీంట్లో ఏమంటుంది? ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా, ఆస్టియో ఆర్థరైటిస్కి అది తింటుండ్రు, పడుకుంటలేరు, అవన్నీ చేస్తుండ్రు, తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ అవ్వనికి ఒకసారి 10 ఏళ్ళు కూడా పడుతుంది, ఒక్కొక్కసారి 20 ఏళ్ళు కూడా పడుతుంది. కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ సడన్గా వస్తుంది, ఇవాళ లేదు రేపు వచ్చేస్తుంది, అట్లా కూడా ఉండొచ్చు. అయితే దీనికి ఎగ్జాక్ట్ కారణం ఇప్పటి వరకు తెలియదు. స్ట్రెస్ ఉంటుంది, వంశపరంగా వస్తుంది, మళ్ళీ ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అట్లా మళ్ళీ దీంట్లో ఆటో ఇమ్యూన్ ఎందుకు అంటారు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అక్కడ మనం ఫ్యాక్టర్లు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంది మీకు అర్థమవుతుంది ఇప్పుడు వింటే. మన జాయింట్లు ఉంటాయి కదా, మన జాయింట్లు ఏముంటాయి? బోన్లు ఉంటాయి. ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే ఈ జాయింట్ల ఇన్ఫ్లమేషన్, అంటే ఉబ్బిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఇవి ఎందుకు ఉబ్బిపోయినాయి అంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇమ్యూనిటీ పెంచుతుంది, ఫుడ్ తింటే అది అని మాట్లాడుకుంటాం కదా మనం, అది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న సెల్లులు ఉంటాయి కదా, అవి పోయి మీ జాయింట్లనే డ్యామేజ్ చేస్తాయి. మన బాడీనే మంచి చేయాల్సింది రివర్స్ చేస్తుంది. మంచి చేయాల్సిందంటే ఫారెన్ బాడీ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు వస్తే దాన్ని చంపాలి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ జాయింటే మనకు ప్రాబ్లమాటిక్, మన బాడీని డిస్ట్రాయ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న సెల్సే మన బాడీని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ అంటారు. ఒక పేషెంట్కి అయింది అట్లా అయితే హాలత్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు అన్ని జాయింట్లని అటాక్ చేయడం మన బాడీనే, అవి వంకర్ పోతాయి. ఇప్పుడు స్ట్రేట్ ఉన్నాయి కదా నా ఫింగర్లు, వేళ్ళు స్ట్రేట్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా తేడామేడా అయిపోతాయి, మొత్తం ఇట్లా జిగ్జాగ్ అయిపోతాయి, అట్లా అయిపోతాయి మొత్తం, ఇట్లా ఫోల్డ్ చేయడానికి రాదు. ఎక్స్ట్రీమ్ ఉంటేనండి? ఎక్స్ట్రీమ్ ఉంటే ఇది 1 yearలో కూడా డెవలప్ అవ్వచ్చు ఇంత ఎక్స్ట్రీమ్ లా. సో ముందు నుంచి బాడీ ఎటువంటి సిమ్టమ్స్ ఇస్తుంది? ముందు నుంచి జస్ట్ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు జస్ట్ మైల్డ్గా నొప్పులు అవుతున్నాయి, పొద్దుగాల లేవంగానే నొప్పులు అవుతున్నాయి. మనం ఏమనుకుంటాం? విటమిన్ డి తక్కువ ఉంటుంది, గోళీలు వేసుకుందాం మంచిగా అయిపోతుంది అనుకుంటాం. అట్లనే మెల్లమెల్లగా మోకాలు నొప్పులు, చిన్న జాయింట్లు నొప్పులు. ఇప్పుడు ఒక పేషెంట్కి ఇట్లనే వచ్చి మన దగ్గరికి ఈ ప్రాబ్లం. ఇప్పుడు చికెన్ గునియా నొప్పులకి మరి ఈ జాయింట్ నొప్పులకి ఏంటి సార్ డిఫరెన్స్? చికెన్ గునియా ఉన్నప్పుడే మనకు నొప్పులు స్టార్ట్ అవుతాయి, 3-4 నెలలు ఉంటాయి, పోతాయి. మళ్ళీ చికెన్ గునియా నొప్పుల వల్ల కూడా ఒక్కొక్కసారి అట్లనే కంటిన్యూ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇట్లా కూడా అవ్వచ్చు. చికెన్ గునియా నొప్పులు కూడా ఏదో ఆటో ఇమ్యూన్ రోగంలో మారొచ్చు. సో ఇది కూడా అట్లనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా ఇట్లా అవ్వచ్చు.
అవ్వచ్చు, ఇట్లనే అవుతుందని నేను అంటాను. పాసిబిలిటీస్ పాసిబిలిటీలు మళ్ళీ వంశపరంగా కూడా ఉంటాయి. అయితే ఒక పేషెంట్కి ఎట్లా ఉండే అంటే ఆమెకి వాళ్ళ అత్త మామ ఫుల్ సతాయించడం, టార్చర్ పెట్టడం. అయితే ఆమెకి భరతనాట్యం అంటే ఫుల్ అంటే ఇష్టం అని ఉండే. ఆమెకి ఈ రోగం వచ్చి అది చేయలేకపోతుంది అనమాట. అయితే మళ్ళా తర్వాత తగ్గినాక మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. ఇది ఒక్కసారి వస్తే తగ్గదు అంటారు, మన దగ్గర తగ్గిందాం. సో హోమియోపతిలో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయంటారు. చాలా మంచి రిజల్ట్లు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం హోమ్ రెమెడీ కూడా చెప్తాం. హోమ్ రెమెడీతో పాటు మనము హోమియోపతి మందులు కూడా ఇస్తాం. ఇప్పుడు స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఈ పేషెంట్కి మనం ఏం హోమ్ రెమెడీ చెప్పినాం మీకు చెప్తాను. ఇప్పుడు క్యాలెండ్యులా అనేసి ఒకటి హోమియోపతి మందు వస్తుంది. క్యాలెండ్యులా మదర్ టింక్చర్. ఇప్పుడు మనం ఇంటికాడ డెటాల్ గిటాల్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, దాని బదులు మీరు ఇంట్లో క్యాలెండ్యులా మదర్ టింక్చర్ పెట్టండి. ఓకే. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు మీ ఇంట్లో, పడిపోయిండు, వానికి మోకాలకు దెబ్బ తాకింది, రక్తం వస్తుంది, క్యాలెండ్యులా మదర్ టింక్చర్ తీసుకొని కాటన్ మీద పెట్టి అక్కడ అప్లై చేయండి, మంచిగా అయిపోతుంది అది తొందరగా. ఎందుకు? దీంట్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి, యాంటీ వైరల్ ప్రాపర్టీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి, హీలింగ్ తొందరగా చేస్తుంది. ఇది కొందరు వేరే వేరే దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు హోమియోపతి కూడా వాడతారు కదా, ఇప్పుడు సిజేరియన్ సెక్షన్లు చేస్తారు కదా, ఇది యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ లాగా వాడతారు అక్కడ. క్యాలెండ్యులా మదర్ టింక్చర్ కుట్లేస్తారు కదా, అప్పుడు క్యాలెండ్యులా మదర్ టింక్చర్ వాడతారు వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర తెలియదు, మనం ఏమనుకుంటాం, అరే హోమియోపతి, మనం ఎవరికి అంత అది ఉండదు జనరల్గా అవేర్నెస్. కానీ హోమియోపతి మందులు వేరే దేశాల్లో ఇట్లా కుట్లు వేసేటప్పుడు కూడా వాళ్ళు క్యాలెండ్యులా మదర్ టింక్చర్లు వాడతారు. అయితే అంత స్ట్రాంగ్ ఉంటుంది ఇది. ఇప్పుడు మన దగ్గర డెటాల్ సేవలోని ఎట్లా, ఇప్పుడు దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది ఇది. అయితే ఇన్ని ప్రాపర్టీలు ఉంటాయి. అయితే ఈ క్యాలెండ్యులా మదర్ టింక్చర్ మనం పిల్లలకైతే అప్లై చేయమని చెప్తున్నాం. ఇప్పుడు విచిత్రమైనది నేను ఒకటి చెప్తా. ఈ క్యాలెండ్యులా మదర్ టింక్చర్ దేంతో చేస్తారు మీకు తెలుసా? క్యాలెండ్యులా పువ్వుతోటి చేస్తారు. క్యాలెండ్యులా పువ్వు అంటే దేన్ని అంటాం యాక్చువల్గా, నేను ఇప్పుడు చెప్తాను మీకు. మనం బంతి పువ్వులు తెస్తామా, అది క్యాలెండ్యులా. ఓ, ఈ బంతి పువ్వులే క్యాలెండ్యులా. దీంట్లో ఎన్ని మెడిసినల్ ప్రాపర్టీలు ఉన్నాయి, మేము మందులు చేసుకోవడానికే వాడుకుంటున్నాం దీన్ని, మనకు తెలియదు. ఈ బంతి పువ్వులు ఏం చేయండి అంటే తీసుకురండి మంచిగా. ఇప్పుడు మనం అప్పడాలు చేసుకుంటాం కదా, అట్లా దీన్ని మొత్తం ఆకులన్నీ చించేసి గ్రీన్ కలర్ది పడేసేయండి. ఇన్ని ఆకులు జమ అవుతాయి కదా, సన్ డ్రై చేసుకోండి దీన్ని. సన్ డ్రై చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ అంటే ఓన్లీ ఆయిల్ గీల్ ఏమేయొద్దు. ఒక ప్యాన్ తీసుకొని దీన్ని వేసి డ్రై రోస్ట్ చేసుకుంటే ఎండిపోతుంది మొత్తం. ఎండిపోతే ఎంత ఈ క్వాంటిటీ ఉంటుంది కదా, అంత చాక్పతి వేయండి దాంట్లో, కలుపుకోండి, పెట్టుకోండి. ఇప్పుడు డైలీ మీరు చాయ్ తాగుతారు కదా, పాలు వేసుకొని దాన్ని మంచిగా ఉడకబెడతారు కదా, అదంతా ఏం అవసరం లేదు. వేడి నీళ్ళు దాంట్లో 1 స్పూన్ ఇది, స్టవ్ ఆఫ్ చేయండి, 2 నిమిషాలు వదిలేసేయండి. చాయ్ కలర్ కూడా వస్తుంది, క్యాలెండ్యులా ఉన్న మెడిసినల్ ప్రాపర్టీలు కూడా వస్తాయి. డైలీ 2 పూటలు తాగండి చాయ్ బదులు. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీలు అన్నీ చెప్పినా కదా, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. మనకు నొప్పి తగ్గిస్తుంది. ఎందుకు? యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఎనర్జెటిక్ ప్రాపర్టీలు ఉన్నాయి దీంట్లో. మళ్ళీ యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు అవుతాయి బాడీలో, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు కూడా అవుతాయి ఒక్కొక్కసారి, ఇవన్నీ తగ్గుతాయి. కొందరికి ఇవి అవుతాయి కదా రింగ్ వామ్ ఇన్ఫెక్షన్లు, అవిట్లో కూడా మంచిగా పనిచేస్తుంది. అట్లా డైలీ తీసుకోండి. మళ్ళా మీకు మోకాల్లో ఇట్లా నడవడానికి ప్రాబ్లం అవుతుంది. కొందరికి నడిచేటప్పుడే మోకాలు నొప్పి అవుతుంది, వాళ్ళకి జర రిలీఫ్ ఉంటుంది. అయితే ఈ పేషెంట్కి కూడా ఇచ్చినాం మనం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఎనాల్జెసిక్, యాంటీసెప్టిక్, ఇవన్నీ ప్రాపర్టీలు ఉంటాయి దీంట్లో. బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. సో ఆటోమేటికలీ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఏదైతే ఉబ్బినాయి కదా అవి జర మంచిగా అవుతుంది అనమాట. అయితే ఇవి ఇస్తూ మళ్ళా పేషెంట్కి సెట్ అయ్యేటట్టు మనం హోమియోపతి మందులు కూడా ఇచ్చినాం. అండ్ ఆ రొమటైడ్ ఆర్థరైటిస్ని మనం రివర్స్ చేసినాం. సూపర్ సార్. అసలు ఇది మాత్రం చాలా సింపుల్ రెమెడీ, చాలా ఈజీ టెక్నిక్ కూడా చేసుకోవడానికి కూడా. అండ్ ఇప్పటివరకు నేనైతే వినలేదు ఎవరు చెప్పడం. సో మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చైతన్య గారు, లైక్ ఫారెన్ క్లయింట్స్కి ఎప్పుడు టచ్లో ఉంటారండి మీరు? హౌ షుడ్ దే అప్రోచ్ యూ? మన నంబర్లు ఉంటాయి కదా, ఫోన్ చేస్తే మనకు ఆన్లైన్కి వేరే టైమింగ్లు ఉన్నాయి, ఆఫ్లైన్కి వేరే టైమింగ్లు ఉన్నాయి. ఓకే. అయితే మనం టైం జోన్ని బట్టి మనము అడ్జస్ట్ చేస్తాం ఉంటారా? అవును, నా వాచ్లో ఎప్పుడు వరల్డ్ టైం కూడా యాక్టివ్ ఉంటుంది అందుకే. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.